నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్కు టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ నుంచి అనుకున్న స్థాయిలో జగన్కి మద్దతు అయితే లభించడం లేదు. ఇక గతంలో మనం చూసాం, చిరంజీవి అలాగే ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలందరూ జగన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవమానానికి గురయ్యారు అని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై నగరి ఎమ్మెల్యే రోజా కూడా స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు టాక్ ఉన్నట్టుగానే టాలీవుడ్ హీరోల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎంత మేర ఉండొచ్చు? మరి ఈరోజు టాలీవుడ్లో ఎన్నికల ప్రచారం గురించి రోజా మాట్లాడిన మాటలను ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పటికి ఎన్నికలకు ఇంకా 10 రోజులు కూడా సమయం లేదు. ఇప్పటికి కూడా టాలీవుడ్ నుంచి ఏ ఒక్కళ్ళు వచ్చి జగన్ గారికి మద్దతు ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మరి టాలీవుడ్ అగ్ర హీరోల ప్రభావం ఏపీ ఎన్నికల మీద ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పటికి కూడా ఎవరు వచ్చి ఆయనకి సపోర్ట్ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, పిలవందే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదనేది ఒక సామెత ఉంది. ఇప్పుడు ఎవరు కూడా ఈ టాలీవుడ్ హీరోలు వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయాల్సిన అవసరము, అంత బాండింగు, అంత ప్రేమాభిమానాలు ఏమీ లేవు. ఒకవేళ ఈయన అడిగితే ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంటుందేమో కొంతమందికి, తెలియదు మనకి. ఈయన అడగటానికి ఈయనకి అహంవాదం వస్తుంది. నేనే 175 సీట్లు గెలవబోతున్నప్పుడు నాకు టాలీవుడ్ హీరోలతో పని ఉందని ఈయన సహజంగా ఆయనకు ఆ భావన ఉంటుంది. నేను వెళ్ళకపోయినా కూడా 175 గెలిపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది, అవసరం కూడా ఉంది. నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలిగిన వ్యక్తి లేరు. నేను వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు పెట్టాను. నేను వచ్చిన తర్వాతే అసలు ఈ ప్రజలు అన్నం తినడం మొదలెట్టారు, గాలి పీల్చడం మొదలుపెట్టారు, ఇళ్ళల్లో ఉండటం కూడా నేర్చుకున్నారు. అంతకుముందు వీళ్ళకి ఈ మూడు తెలియదు. అన్నం తినడం రాదు, గాలి పీల్చడం రాదు, ఇళ్ళు కూడా లేవు. నేను వచ్చి ఈ డెవలప్మెంట్ అంతా చేశాను. సంక్షేమం కూడా నేనే చేశాను. గతంలో కిలో రూపాయి బియ్యం, జనతా వస్త్రాలు, లేకపోతే ఈ పిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇవన్నీ ఏం లేవని ఆయన భావన. కాబట్టి ఆయన పిలిచే అవకాశం లేదు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రోజా గారి విషయం ఏంటంటే, రోజా గారికి ఒక బాధ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయనకి చాలా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీలో ఒక అధినేతగా ఉన్నాడు, ఆయన పార్టీకి అధ్యక్షుడు. తర్వాత టాలీవుడ్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిగా ఆయనకి కొంతమంది, ఆయన జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా కొందరు ఆయనకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. నిజానికి జబర్దస్త్లో వాళ్ళంతా ఈమెకి శిష్యులు. రోజా గారికి వెళ్లకుండా వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళకి ప్రచారం చేయడం కూడా ఆమెకి ఏమన్నా కొంత మంటగా ఉందని తెలియదు. ఎవరో విలేకరులు అడిగారో మరి, లేకపోతే ఆమెంతటా ఆమెగానే వ్యాఖ్యానించిందో తెలియదు. కానీ నేను గెలుస్తున్నా కాబట్టి నాకు ఎవరు ప్రచారం అక్కర్లేదు, అది పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు లేకపోతే ప్రభాస్ గారు ఇంకెవరో వెళ్తున్నారు జబర్దస్త్ వాళ్ళు, అసలు వాళ్ళు వెళ్ళటం వల్ల ఇంకా ఆయనకు నష్టమే జరుగుతుంది. గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి కొంతమంది శాసనసభ్యులు గెలిచినా కూడా పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో రాజ్యసభ తీసుకుని మంత్రి అయ్యాడు. కాబట్టి ప్రజల్లో ఆ వ్యతిరేకత ఇప్పుడు పనిచేస్తుంది. అందులో అప్పుడు కూడా ఈయన యూత్ విభాగంలో పనిచేశాడు అని ఇప్పుడు కొంచెం వ్యాఖ్యానాలు చేస్తుంది. ఇప్పుడు ఆమెను కూడా, ఇప్పుడు ఆమె మొన్న ఈ మధ్య ఆమె ఎవరి మీదో విశాఖపట్నం బండారు సత్యనారాయణ గారు ఈమె మీద వ్యాఖ్యానించాడు, ఆయన మీద ఈమె ఏదో వ్యాఖ్యానించింది. అప్పుడు ఈమె కొంతమంది మద్దతు తెచ్చుకుంది. ఎవరిని? ఖుష్బు, కొంతమంది మాజీ హీరోయిన్లని, రాధిక, ఇంకెవరినో, అంటే ప్రజెంట్గా అది ఎస్టర్ హీరోయిన్స్. ఆమె సానుభూతిగా అసలు సినిమా రంగం నుంచి ఎవరు మహిళలు ప్రకటన చేయలే. ఎందుకు చేయలేదంటే ఆమె మహిళలకే తలవంపుగా ఉంది, ఆ మాట్లాడే మాటలు మాకు సిగ్గుగా ఉన్నాయని మహిళా సంఘాల నాయకురాళ్ళు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాల్లో మహిళలు కూడా చెప్పారు, కొంచెం సామాజిక అభివృద్ధికి ఇది చేసేవాళ్ళు. అట్లాంటప్పుడు ఆమెకి ఎవరు వచ్చి ప్రచారం చేయట్లేదని ఆమె కొంతలోన బాధ ఉందేమో. నేను గెలుస్తున్నానని ఆమె చెప్పుకుంటుంది. కానీ ఆమె పరిస్థితి మనం కూడా చూస్తున్నాం ప్రసార మాధ్యమాల్లో. ఆమెని, ఆమె భర్తని కూడా ఎంటబడి తరిమి కొట్టి బయటికి పంపించేశారు. దానికి తోడు ఆమె విపరీతమైన అవినీతి చేసిందనేది ప్రజలే చెబుతున్నారు. గతంలో ఆమెకి ఏం ఆస్తులు ఉండేవి, ఇప్పుడు ఏం ఆస్తులు వచ్చినాయి. తర్వాత పదవులు ఇస్తానని చెప్పి కమిషన్లు కూడా తీసుకుని అవి పంచాయతీలు అయినాయి ఆ నియోజకవర్గంలోనే. ఆమె ఇతర
నియోజకవర్గాల్లోనో ఇతర జిల్లాల్లోనో చేస్తే అంత పెద్ద ప్రచారం జరగదు. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళకి సంబంధించి 40 లక్షలు 60 లక్షలు చైర్మన్షిప్ ఇస్తామని తీసుకుంది ఆ నియోజకవర్గంలో ఒక టౌన్కి. కానీ అది ఇవ్వలేకపోయింది, అది పంచాయతీ అయింది. అట్లా ఆమె మీద ఇక్కడ రాక ఫిర్యాదులు వచ్చినాయి. రెండోది అసలు ఆమెకు సీటే ఇవ్వద్దని సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల బృందాలుగా వచ్చి విడివిడిగా వచ్చి కూడా కంప్లైంట్ చేశారు, సీట్ ఇవ్వద్దు మేము గెలిపించామని. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది, కార్యకర్తలకి ఆమెకి మధ్యలో. అందువల్ల ఆమె ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పిఠాపురంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మేము పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తున్నాము, ఇక మెజార్టీ అనేది సమస్య, దాదాపు 1 లక్ష దాకా వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మరి ఆయన గెలిపించడం కోసం కుటుంబం అంతా రంగంలోకి దిగింది, అలాగే రేపు మాపు చిరంజీవి గారు కూడా దిగబోతున్నారు, ఆయన రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఆయనే ఆలోచించుకోవాలని మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రచారానికి వస్తున్న వారు మరి గత ఎన్నికల్లో ఎందుకు రాలేదు, గత ఎన్నికల్లో ఆయన 175 స్థానాల్లో పోటీ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు, సో మరి అప్పుడెందుకు వచ్చి ప్రచారం చేయలేదు, సో మాకు వాళ్ళు ఓడిపోయే పార్టీ కాబట్టి హీరోలని వాళ్ళని వీళ్ళు తెచ్చి ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు, మాకు అవసరం లేదు, మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, మాకు మా జగనన్నే బ్రాండ్ అంబాసిడర్ అని ఆమె చెప్తోంది. సో ఆ అంబాసిడర్ మరి ఈసారి ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందంటారా? ఇప్పుడు ఆయన బ్రాండ్ అంబాసిడరే పులివెందుల్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్ గారు సతీమణి భారతీరెడ్డి గారు వెళ్తే ఏ విధమైన ఇది వచ్చింది, రియాక్షన్ మనందరం చూసాం. ముఖాన్ని పట్టుకు అడిగితే ఆమె సమాధానం కూడా చెప్పలేక తలోంచుకు వెళ్ళిపోయింది. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ ఏదో సామెత ఉంది, మీతో చెప్పొచ్చో లేదో, గడ్డపారలే గాలికి ఎగిరిపోతుంటే దూదేకులు వచ్చి మా పరిస్థితి ఏంటి అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ పరిస్థితే పులివెందుల సొంత నియోజకవర్గం, వాళ్ళ వంశపారంపర్యంగా గెలుస్తూ వచ్చారు దాదాపు ఒక 45 ఏళ్ళ నుంచి. అక్కడే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈమె అడుగుతున్నట్టు కిందసారి ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళకి అనుకూలతను బట్టి వాళ్ళు వస్తారు, చేసుకుంటారు. అందులో ఈమె పాత్రే ఉంది, ప్రజల పాత్రే ఉంది. ఇప్పుడు ఆయనకి టైం దొరికింది, పెద్ద ఆయన చిరంజీవి గారికి తమ్ముడు పోటీ చేస్తున్నాడు కాబట్టి వచ్చి ప్రచారం చేస్తాడు. ఆ లాభ నష్టాలు వాళ్ళకి సంబంధించినవి, కానీ ఈమెతే ఓడిపోదు కదా. చిరంజీవి గారు పిఠాపురంలో పోటీ చేస్తే నగిరిలో ఈమె వాడదు కదా. ఈమె స్వతహాగా ఆమె చేసుకున్న పనులతో ఆమె ఓడిపోద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత అన్న కాబట్టి ప్రచారానికి ఆయన వస్తున్నప్పుడు ప్రచారం తీసుకుంటాడు. ఇంకెవరన్నా కార్యకర్తలు వచ్చినా లేకపోతే బాలీవుడ్ నుంచి వచ్చినా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అంటే బాలీవుడ్ హీరోలని, ప్రముఖ హీరోలని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించిన మాట వాస్తవం. సినిమా పరిశ్రమను కావాలని కెలికి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు తన కాళ్ళ దగ్గరికి రావాలని తెప్పించుకుని ఆయన ఆల్రెడీ ఒక సింహాసనం మీద కూర్చుని వాళ్ళు వచ్చేటప్పటికి కనీసం వాళ్ళు నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం కూడా పెట్టకపోవటం, ఒక అహంకారపూరితంగా వ్యవహరించటం, తర్వాత వాళ్ళని గేటు బయటే ఆపిచ్చేయటం, ఇవన్నీ కూడా చేశాడు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి ఈయన వినయపూర్వకంగా కొన్ని అప్పీల్ చేసినప్పుడు దాన్ని సీసీ కెమెరాల్లో తీసి కావాలని ప్రసార మాధ్యమాలకు రిలీజ్ చేసి చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ఆయన ప్రయత్నించినప్పుడు అది చిరంజీవి గారికి లాభం జరిగి ఈయనకి నష్టం జరిగింది. చిరంజీవి గారు అంత వినయపూర్వకంగా సినిమా పరిశ్రమను కాపాడటం కోసం తల వంచి మాట్లాడినా ఈయన దాన్ని సరైన ప్రతిస్పందన ఇవ్వలేదనే ఒక పేరు వచ్చింది. అంటే సినిమా హీరోలతో నీకు ఉంటే ఏదైనా తేల్చుకో, వాళ్ళ మీద కేసులు పెట్టుకో, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయించు. సినీ పరిశ్రమ మొత్తాన్ని దెబ్బ కొడితే 24 క్రాఫ్ట్లు ఉన్నాయి సినిమా పరిశ్రమలో. కార్మికులు వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద కూడా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి సినిమా పరిశ్రమ కావాలని ఇబ్బంది పెట్టాడు. అన్ని రేట్లు పెంచుకుంటా సినిమా రేట్లు తగ్గించాడు. అట్లా సినిమా పరిశ్రమను కావాలని ఆయన కెలికి వాళ్ళని తెప్పించుకుని వాళ్ళని అవమానించినప్పుడు సహజంగా ఎవరికైనా ఆ బాధ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈయన అసెంబ్లీలో ఉంటాం, అందులో ఒక పార్టీ కూటమిలో ముఖ్య నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని వాళ్ళు కోరుకుంటాం తప్పులేదు. ఎందుకంటే గతంలో సినిమా పరిశ్రమ దెబ్బతీసే ప్రభుత్వాన్ని ఎవడు రావాలని మళ్ళీ కోరుకోడు. సినిమా పరిశ్రమను ఆదరించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి సినిమా పరిశ్రమ అంటే గౌరవం, అభిమానం, ఆదరణ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ మంత్రిగా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగానే చేశాడు 70s.
అంజీ గారి ప్రభుత్వంలో. కాబట్టి దానికి తోడు ఆయన ఎన్టీ రామారావు గారికి అల్లుడు, సినిమా పరిశ్రమ వాళ్ళతో అందరితో అనుబంధం ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పనే అక్కర్లేదు, సినిమా పరిశ్రమలో పెరిగిన బిడ్డ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటే సినిమా పరిశ్రమకు మంచిదనే ఉద్దేశంతో ఎవరైతే సినిమా పరిశ్రమ శ్రేయస్ కోరుకుంటారో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా చేస్తారు. ఈయనైతే అడిగేది ఉండదు, వచ్చిన వాళ్ళు కాదనేది ఉండదు కదా. అదే అమ్మా. రైట్ సార్. థ్యాంక్ యూ అమ్మా.